హాయ్ ఫ్రెండ్స్, మనం చేసుకున్న కస్టర్డ్ పౌడర్తో మనం ఇప్పుడు ఒక రెసిపీ చేసుకుందాము. అదేమిటో మీరే చూడండి. ఈ వేసవికాలంలో మనకి ఎంతో కూల్గా తినాలి తాగాలి అనిపిస్తుంది కదా. ఇది మనం మొన్న చేసుకున్న కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్తో ఇదిగోండి ఒక స్పూను లేదంటే 1.5 స్పూను తీసుకొని మనం దీన్ని గోరువెచ్చటి పాలలో మనం కలుపుకుంటాం. దీన్ని మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీంతో ఏం చేస్తానా అనుకుంటున్నారా? చాలా చాలా చేస్తానండి, కానీ రోజుకొకటి చొప్పున చూపిస్తాను మీకు. అన్నీ ఒకసారి చూపించాను అనుకోండి, ఏంటి ఇంత పెద్దగానే అనుకుంటారు కదా. అందుకోసమని రోజుకొకటి మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు 1/2 లీటర్ పాలని కళాయిలో వేసి మనం మరిగించుకుందాం. ఇది వేడెక్కిన తర్వాత ఏం చేయాలి అన్నది చూద్దాం. ఇక్కడ ఇది ఉండలు లేకుండా కలుపుకున్నాం. మనం చేసుకున్న కస్టర్డ్ ఉండలు లేకుండా కలుపుకున్నాం. ఈ పాలు మేగడ కట్టకుండా జాగ్రత్తగా మనం కలుపుకుంటూనే ఉందాం. ఈ పాలు మేగడ కట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూనే ఉందాం. మరుగుతునే టైంకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పోసేసుకుందాం. పాలు మరిగిపోవడానికి వచ్చాయి. ఇదిగోండి కస్టర్డ్ పోసేసుకున్నాం. ఇది ఏంటంటే మనం ఉండలు కట్టకుండా గబగబా మనం కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఇది ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుకుంటూ ఉంటే చూసారా, లంప్స్ లేకుండా ఎంత చక్కగా ఉండలు కట్టకుండా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం పంచదార వేద్దాం. అదేంటక్క కస్టర్డ్ తయారు చేసేటప్పుడు కొంచెం పంచదార వేసావు కదా అంటే అది వేరు ఇది వేరు. ఎందుకంటే అది మామూలు కస్టర్డ్ కావాల్సిన పంచదార. ఇదేమో మనం ఏదైనా ఫ్రూట్ సలాడ్ కానీ లేకపోతే ఫాలూదా కానీ ఇలా మనం చాలా రకాలుగా చేస్తాం కదా, దానికి సరిపోయిన పంచదార ఇందులో మనం వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మరిగితే చాలు. దీంతో ఈ కస్టర్డ్ పూర్తయిపోయినట్టే. ఇది ఆపేసుకుందాం. దీంతో ఏమేమి చేసుకోవచ్చు అన్నది మళ్ళీ నేను చూపిస్తాను మీకు. అండి ఎంత బాగుందో, లంప్స్ లేకుండా కస్టర్డ్ చాలా బాగుందండి. ఈ కస్టర్డ్తో ఇవాళ మనం ఫాలూదా చేసుకుందాం అనుకుంటున్నాను. ఫాలూదా చేసేదానికి మనం వేపి పెట్టుకున్న సేమియాని ఈ మరుగుతున్న వాటర్లో కొంచెం వాటర్ మరగనిచ్చి వేద్దామండి. ఈలోపు ఇలాగా రాత్రి నానబెట్టుకున్న బాదంని ఇలాగ తొక్కు ఒలుచుకొని పెట్టుకుందాం. బాదం రాత్రి నానబెట్టుకున్నదైతే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా, ఇందులోకి మనం ఇది వేసుకుందాం, సేమియా వేసుకుందాం. సేమియా వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ ఉడకక్కర్లేదండి. సేమియా ఎక్కువ ఉడికితే అది వేరేగా అయిపోద్ది. అలా కాకుండా కొంచెం సేమియా విడివిడిగా వచ్చేటట్టుగా మనం ఉడికించుకుందాం. ఈ సేమియా నేను నెయ్యిలో వేపి పెట్టుకున్నానండి. ఈ కస్టర్డ్ ఆపిన తర్వాత కూడా మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి నిమిషానికి. ఎందుకంటే లేదంటే పైన ఆరి పైన ఒక మేగడలాగా లేయర్ కడుతుంది. ఆ లేయర్ కడితే మళ్ళీ బాగుండదండి. అంటే ఆ లేయర్ మళ్ళీ తీసి పారేయాల్సి వస్తుంది. ఇలా కలుపుతూ ఉంటుంటే కస్టర్డ్ ఈవెన్గా ఉంటుంది. ఇదిగోండి ఇది 2 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత దీన్ని వడగట్టుకుని దాని మీద చల్లటి వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది ఇలా వడగట్టుకొని దీన్ని చల్లటి వాటర్తో ఇది ఉడకడం ఆగిపోయేటట్టుగా మనం చల్లని వాటర్ వేయాలి. అంటే అప్పటికి సేమియా ఉడకడం ఆగిపోతుంది అనమాట. ఇలాగైతే విడివిడిగా వస్తుంది సేమియా. లేదు అంటే సేమియా ఏమవుతుందంటే ఇంకా ఉడికిపోయి ముద్దలాగా అవుతుంది. ఈ బాదం పప్పులు ఇలా ఒలుసుకున్న తర్వాత కట్ చేసుకుందాం, సన్నగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం చేసుకునే ఫాలూదాకి బాదం నానబెట్టి కట్ చేసుకున్నాను. బాదం తర్వాత టూటీ ఫ్రూటీ, తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకొని వడగట్టుకున్న సేమియా, తర్వాత సబ్జా సీడ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఫాలూదాలోకి. పంకిన్ సీడ్స్, మెలోన్ సీడ్స్, దానిమ్మలు ఇలాగ. తర్వాత ఇదిగోండి
ఇదేమో కర్బూజా, కర్బూజా అంటే మస్క్ మెలన్. తర్వాత ఇదిగోండి ఎండు ద్రాక్ష నానబెట్టుకొని ఉంచుకున్నానండి, ఎండు ద్రాక్ష నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇలా మీకు ఏవి కావలిస్తే అవి వేసుకోవచ్చు, మీకు ఏది ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. ఇందులో కొన్ని లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఎక్కువ ఏమైనా మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ కానీ ఇంకేమన్నా సరే, నేను అరటిపండు కూడా తినేటప్పుడు వేసుకుంటాం, అరటిపండు. తర్వాత అలాగే తినేటప్పుడు యాపిల్, ఇవన్నీ. అయితే అవి నేనేంటంటే ఫ్రూట్ సలాడ్ చేసేటప్పుడు వేయొచ్చులే అని చెప్పి నేను ఇంతవట్టుగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాసులోకి కొంచెం సబ్జా సీడ్స్ వేసుకుందాం. సబ్జా సీడ్స్ వేసుకుందాం, ముందు కొంచెం వేసుకుందాం. తర్వాత మెలన్ సీడ్స్ అండ్ ఇది పంకిన్ సీడ్స్ రెండు వేసుకున్నాం. కొంచెం ఈ మనం ఒలిచి కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకున్నాం. కొంచెం దానిమ్మ వేసుకున్నాం, దానిమ్మ కొంచెం వేసుకున్నాం. తర్వాత మస్క్ మెలన్ కర్బూజా వేసుకున్నాం. తర్వాత కొంచెం మనకు నచ్చినట్టుగా టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చండి, వేసుకున్నాం. తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న సేమియా వేసుకున్నాం. ఇప్పుడు దీనిలో చల్లారిన కస్టర్డ్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మొదటికే వేసుకుంటే ఈ టైంలో కూడా ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు, లేదు అంటే మళ్ళీ మొదటికి, అంటే మళ్ళీ మనం ఈ సబ్జా, మళ్ళీ సేమియా, మళ్ళీ మస్క్ మెలన్, మళ్ళీ దానిమ్మ, తర్వాత ఈ డ్రై చేసి రోస్ట్ చేసుకున్న నట్స్ అండి ఇవి, మెలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్. తర్వాత మళ్ళీ కొంచెం ట్యూటీ ఫ్రూటీ, కొంచెం ద్రాక్ష, నానబెట్టుకున్న ద్రాక్ష. తర్వాత మళ్ళీ బాదం. ఇప్పుడు మళ్ళీ మనం వీటిపైన మళ్ళీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ వేసుకున్నాం. మళ్ళీ మొత్తం అన్నీ సబ్జా సీడ్స్, దానిమ్మ, మళ్ళీ నట్స్, మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న బాదం, మళ్ళీ మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఇది, తర్వాత ఇది. దీనిలోకి మనం తినేటప్పుడు కూడా వేసుకుంటాం. దీనిలోకి మనం తినేటప్పుడు ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు. ఇలా దీని మీద ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఇదేనండి ఫాలుదా. దీనికి బజార్లో అయితే బోల్డ్ రేట్ తీసుకుంటారు. దీన్ని ఇలాగా మీరు సర్వ్ చేసేయడమే. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.